ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 7వ అధ్యాయం. లోభికి మాఘమాస స్నానం చేయడం వలన కలిగిన ఫలితాన్ని, వైకుంఠ ప్రాప్తిని తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతాన్ని దిలీపునకు ఇట్లు తెలియజేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామము గల పెద్ద నగరము ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కాని అతడు ఇంకనూ ధనాశకలవాడై తన వద్దనున్న ధనాన్ని వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడు అయ్యెను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుటగాని దానధర్మాలు చేయుటగాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయునన్నను ఇంకను 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడపనిమ్ము. నీకింతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకునుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్ర హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళెదనని అన్నారు కదా, ఆ మాఘస్నానమేమి సెలవిండు, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా శక్యము కాదు. ఈ మాఘమాసంలో నదియందు గాని తటాకమందు గాని లేక నూతియందు గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మాలు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుడు రౌరవాది నరకము విశేషములలో పడవేయు అశేష మహాపాపాలు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణు మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో బాట నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పండ్లు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసం ఏమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానము చేయుదువా? చలిలో చన్నీళ్ల స్నానం చేసి పూజలు దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లయి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది.
తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దాగి ఉన్న భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లలో పెనుగులాడిరి. అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభట్టులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవచుండేది. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండేది. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకానికి తీసుకుపోవుట ఏమిటి? ఇద్దరము సమానమే గదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలుగును అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలమే రాసి ఉన్నది. జరిగిన పొరపాటును చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎట్ల మోక్షం కలిగెను? భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘమాస స్నానఫలం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా. కనుక మాఘ స్నానము 1 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుట అనుటలో సందేహం లేదు కదా. మాఘపురాణము 7వ అధ్యాయ పారాయణం సమాప్తం. ఓం నమో నారాయణాయ.